ప్రస్తుతం ప్రపంచమంతా ఈ విషయానికిపై భారీ స్థాయిలో చర్చిస్తోంది. అదే సరికొత్త ఆంథ్రోపిక్ టూల్. ఆంథ్రోపిక్ అనేది ఒక అమెరికా ఏ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ. ఇది 2021లో కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించబడింది. చాట్ జీపీటీ సంస్థలో పూర్వ మెంబర్స్ అయిన డానియెలాలో మరికొంతమంది రీసెర్చర్స్తో కలిసి ఇప్పుడున్న ఏ టూల్స్ చేయగల పనులతో పాటు మరిన్ని అడ్వాన్స్డ్ టాస్క్లు పూర్తి చేయగల సామర్థ్యం గల ఏ టెక్నాలజీ రూపొందించారు. సో ఈ వీడియోలో మనం ఆంథ్రోపిక్ టూల్ అంటే ఏంటి, అది ఏ పనులు చేయగలదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంథ్రోపిక్ టూల్ వినియోగిస్తే లాభం ఎవరికి, నష్టం ఎవరికి, భారత టెక్ దిగ్గజాల మార్కెట్ షేర్లు కుప్పకూలడానికి గల కారణాలేంటి, ఈ టూల్ వల్ల భవిష్యత్తులో కలిగే పరిణామాలేంటి, ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంథ్రోపిక్ అనేది ఒక ఏ రీసెర్చ్ అండ్ సేఫ్టీ కంపెనీ. ఇది అనేక ఏ సిస్టమ్స్ ని తయారు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఆంథ్రోపిక్ సంస్థ 11 సరికొత్త ఏ ప్లగిన్స్ ని డెవలప్ చేసి మార్కెట్లో విడుదల చేసింది. దీనినే క్లాడ్ కోవర్క్ ఏజెంట్ అని పిలుస్తారు. ఇది ఫిబ్రవరి 4వ తేదీ అందుబాటులోకి వచ్చింది. వీటిని ఉపయోగించి ముఖ్యంగా డేటా అనాలిసిస్, ఫైనాన్స్, లీగల్, మార్కెటింగ్, బయో, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, రీసెర్చ్, కస్టమర్ సపోర్ట్ వంటి వివిధ రంగాల్లో ఆటోమేషన్ పద్ధతి ద్వారా టెక్కీలు అవసరమే లేకుండా పనులు పూర్తి చేయవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఐటీ ఎంప్లాయీ ఏదైనా ప్రాజెక్ట్లో చేసే వివిధ రకాల పనులను ఈ టూల్ అర్థం చేసుకుని తానే స్వయంగా ఆలోచించి పూర్తి చేయగలదు. చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, గ్రోక్ వంటి ఏ టూల్స్ వంటివి మనం అడిగిన ప్రశ్నలకి సమాచారాన్ని వెతికి మన ముందు ఉంచుతాయి. కానీ ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ ఏజెంట్ టూల్ అలా కాకుండా మన పనులను కూడా మన కంప్యూటర్లోకి చొరబడి మన ప్రమేయం లేకుండా తనంతట తానుగా అలాగే అతివేగంగా పూర్తి చేసి పెట్టగలదు. ఈ టూల్ ద్వారా మన ప్రాజెక్ట్లో ఏదైనా బగ్స్ ఉన్నా లేదా కోడ్ గజిబిజిగా ఉన్నా దానిని సరిచేసి ఒక ఆర్డర్లో ఉంచగలదు. ఇప్పటికే తయారు చేయబడిన అతిపెద్ద కోడ్ బేస్లను పరిశీలించి దానికి అనుసంధానంగా కొత్త కోడ్ని డెవలప్ చేయగలదు. అలాగే డాక్యుమెంటేషన్ కూడా తయారు చేయగలదు. మన కంప్యూటర్ని ఈ టూల్కి అప్పగించడం ద్వారా డెస్క్టాప్ దగ్గర నుండి అనేక అప్లికేషన్స్తో ఇంటరాక్ట్ అయ్యి కష్టతరమైన పనులను వెంటనే పూర్తి చేయగలదు. లీగల్ సంబంధిత అన్ని డాక్యుమెంటేషన్స్ ని స్టడీ చేసి సమ్మరైజ్ చేయడం, రిపోర్ట్స్ తయారు చేయడం వంటి పనులు వేగంగా పూర్తి చేయగలదు. ఇంతకుముందు చెప్పిన సేవలే కాకుండా స్టూడెంట్స్, జర్నలిస్టులు, రచయితలు, కోర్ట్ లాయర్స్, బయో రీసెర్చ్ పనులు మొదలైనవి అన్నీ ఈ టూల్ సులభంగా పూర్తి చేయగలదు. మరీ ముఖ్యంగా అమెరికా టెక్ కంపెనీలన్నీ ఈ టూల్ చేయగల పనులను భారత కంపెనీలకు బదిలీ చేస్తూ వస్తున్నాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆయా పనులు పూర్తి చేసి తిరిగి యూకే, యుఎస్ కంపెనీలకు చేరవేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో భారీ మార్పు రాబోతోంది. ఇకపై ఈ టూల్ వినియోగించి మన కంపెనీలకు వర్క్ అవుట్సోర్సింగ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఇది పూర్తిగా ఫారెన్ టెక్ కంపెనీలకే లాభం. మన టెక్ కంపెనీలకి, అందులో పనిచేసే భారతీయ ఎంప్లాయీస్కి నష్టమని చెప్పవచ్చు. అమెరికా, యూకే కంపెనీలు భారీ స్థాయిలో తమ ప్రాజెక్టులను ఆంథ్రోపిక్ టూల్కి అప్పజెప్పడం ద్వారా మన టెక్ ఇన్వెస్టార్లకు భారత టెక్ కంపెనీల భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తాయి. అందుకే వెంటనే తమ షేర్లు భారీ స్థాయిలో అమ్మేయడం ద్వారా ఆయా కంపెనీల విలువ మార్కెట్లో భారీగా పడిపోయింది. ఉదాహరణకి ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి టెక్ కంపెనీల షేర్ వాల్యూస్ 7% నుండి 10% వరకు పడిపోయాయి. ఇప్పటివరకు చెప్పుకున్న వివిధ అంశాలు గమనించినట్లయితే భారత టెక్ కంపెనీలకు అలాగే టెకీలకు 40%కి పైగా ఆదాయం, పని తగ్గిపోతుంది. దీంతో భారత ఐటీ రంగం కష్టకాలం ఎదుర్కోక తప్పదు. అయితే ఇకప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుని మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా ఉద్యోగాలు కొంతవరకైనా నిలుపుకోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయో, వాటికి ఎలాంటి స్కిల్స్ అవసరమవుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి.